సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. బుడమేర కింద నుంచి ప్రవహిస్తూ ఉండటంతో సరిగ్గా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. కార్యకర్తలు లైన్మెన్లు తీసుకొచ్చిన ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. బుడమేర కింద నుంచి ప్రవహిస్తూ ఉండటంతో సరిగ్గా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. కార్యకర్తలు లైన్మెన్ తీసుకొచ్చి ఎర్రజెండా ఊపడంతో ట్రైన్ చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో ఆగింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. బుడమేర కింద నుంచి ప్రవహిస్తూ ఉండటంతో సరిగ్గా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు చంద్రబాబు. అదే సమయంలో ట్రైన్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. కార్యకర్తలు లైన్మెన్ తీసుకొచ్చి ఎర్రజెండా ఊపడంతో చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో ట్రైన్ నిలిచింది. అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, సౌజన్య, ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు Z+ కేటగిరీలో ఉన్నారు. ఆయన పైన అలిపిరి బాంబు బ్లాస్ట్ తర్వాత అప్పటి నుంచి ఆయనకి Z+ కి సంబంధించినటువంటి సెక్యూరిటీ కొనసాగుతుంది. ఏపీలో అతి తక్కువ మందికి Z+ సెక్యూరిటీ ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతం, వరదలతో రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి జిల్లాలన్నీ కూడా ముంపుకు గురైనటువంటి నేపథ్యంలో వాటిని పరిశీలించి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు Z+ సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రొక్లైన్లు, అదేవిధంగా JCBలతో కూడా ఆయన పర్యటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే వాహనాలు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో పూర్తిగా వరద నీటిలో చిక్కుకున్నటువంటి నేపథ్యంలో వాహనాలు ఇతరత్ర ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా పూర్తిగా ఇబ్బందులు కూడేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అలాంటి సిచ్యువేషన్స్ లో ముందుకు వెళ్లాలంటే కనుక JCBలు, ట్రాక్టర్లను మాత్రమే ఆశ్రయించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రైవేటు వాహనాలను కూడా ఎక్కి ప్రయాణించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు పరిస్థితి చూసుకుంటే కనుక బుడమేరు మరింత పెరుగుతుంది అన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బుడమేరుకు సంబంధించినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, క్షేత్రస్థాయిలో బుడమేరుకు సంబంధించినటువంటి అంచనాలు ఎలా ఉంటున్నాయి, బుడమేరు వరద ప్రవాహానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది అనే దానిపైన ఆయన క్షేత్రస్థాయిలో వెళ్లి స్థానిక పరిస్థితులను కూడా ఆయన పరిశీలించారు. అందులో భాగంగానే మధురానగర్ రైల్వే ట్రాక్ మీద వెళ్లేటువంటి క్రమంలో కొంతవరకు కూడా సెక్యూరిటీ సిబ్బందిని కూడా కొంత సిచ్యువేషన్ ఆందోళన గురి చేసింది. Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి పక్క నుంచి
ట్రైన్ వెళ్ళటం, రైల్వే ట్రాక్ మీద ఆయన నడుచుకుంటూ వెళ్ళటం కొంతవరకు కూడా సెక్యూరిటీ సిబ్బంది ఆందోళన గురి చేసింది. అయితే తప్పని పరిస్థితుల్లో ఆయన బుడమేరకు సంబంధించినటువంటి వంతెన మీద నడుచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో రైల్వే ట్రాక్ ఎక్కాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. అయితే చంద్రబాబు కానీ అక్కడ ఉన్నటువంటి వారికి కానీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. అంతా క్షేమంగా ఉన్నటువంటి నేపథ్యంలో అప్పటికప్పుడు ట్రైన్ రావడం, అది వేగంగా చంద్రబాబు పక్క నుంచి 3 అడుగుల దూరం నుంచి వెళ్ళటం కొంతవరకు సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే ఎటువంటి ప్రమాదం జరగలేదని చెప్పి తెలుసుకున్న వెంటనే అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. ట్రైన్ వెళ్లిన మరుక్షణమే చంద్రబాబుని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్లి వేరొక మార్గం ద్వారా బుడమేరును పరిశీలించేటువంటి ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద ఎక్స్ప్రెస్ కేటగిరీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో మధురానగర్ రైల్వే ట్రాక్ మీద ఆయన నడుచుకుంటూ వెళ్ళినటువంటి సందర్భంలో కొంతవరకు సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద అంతా ప్రశాంతంగా జరగడంతో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సౌజన్యం. రైట్, థ్యాంక్ యూ హరీష్.